వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 1947 ఆగస్టు 14 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రస్థానం తీసుకున్నప్పుడు వాళ్ళు చేసిన ఏకైక మంచి పని అంటూ ఏదైనా ఉందంటే ఇవాళ దౌత్యపరంగా దౌత్య వేదికగా మారి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళ మధ్యలో సమావేశాలు నిర్వహించడానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ముందుగా పాకిస్తాన్ని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ జన్మలో వాళ్ళు చేసినటువంటి ఏకైక గొప్ప పని, మంచి పని, ఉదాత్తమైన పని ఏమైనా ఉందంటే ఇది మాత్రమే. దీంట్లో ఇంకో కోణం కూడా తీసుకోవచ్చు. ఎందుకు పాకిస్తాన్ దౌత్యపరంగా ఇలా ముందుకు వచ్చింది అనేది. బార్డర్ ఇష్యూస్, సహాయం ఎవరొస్తారు, ఆల్రెడీ ప్రపంచంలో ఒక నెగిటివ్ కోణంలో పాకిస్తాన్ అనేది పోర్ట్రే అవుతోంది కాదు, నిజంగానే నెగిటివ్గానే ఉంది. ఎందుకంటే ఉగ్రవాద తయారీ దేశం అనేటువంటి స్టాంప్ బలంగా పడిపోయింది. అంటే మరి వేరే చోట లేరా ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ మించిన ఉగ్రవాదులు ఇంకెక్కడా లేరు. ఐసిస్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా కానీ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ఎప్పటి నుంచి చేస్తోంది, విడివడిన దగ్గర నుంచి భారతదేశంతో చేసుకుంటూ వస్తుంది కదా. ఆ ఉగ్రవాద తయారీ, శిక్షణ ఇవన్నీ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటిది. సో దీని మీద ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మద్దతు ఉంది కాబట్టి భారతదేశం దౌత్యపరంగా అన్ని దేశాలని సమానంగా ట్రీట్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళతోటి స్నేహం, సౌభ్రాతృత్వంతో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళతో మంచి సంబంధాలే కావాలని కోరుకుంటుంది అన్న ఒక నెరేటివ్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి మొత్తం అన్ని దేశాల దగ్గర కూడా భారతదేశాన్ని ఎలాగైనా తప్పుగా చూపించాలి, మా భూభాగం మాకు ఇవ్వట్లేదు, కాశ్మీర్ పాకిస్తాన్దే అన్న ఆ వాదన గెలిపించుకోవాలి అంటే బలమైనటువంటి మద్దతు కావాలి. సో ఆ మద్దతు కావాలి అంటే మేము ఉగ్రవాదులను తయారు చేయడం మాత్రమే కాదు, అలాంటి కార్యక్రమాలు ఎప్పుడో వదిలేసాం, ప్రపంచ శాంతి గురించి మేము పాటుపడుతున్నాము అనేటువంటి విధంగా ఏదో ఒక కార్యక్రమం ఉండాలి. అంటారు కదా, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని చెప్పి సామెత చెప్తారు. అలాగా ఆ టైం వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి దాడులు, ఇరాన్ యుద్ధం చేస్తున్నప్పుడు ఖొమైనీని చంపేయడం ఇదంతా అయినప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సున్నీ ముస్లింలు కూడా బయటకు వచ్చి నిరసనలు చేస్తుంటే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ నిరసనలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోండి అన్నటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదొక నెగిటివ్. దాంతో ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి తెరదీసింది. తద్వారా అటు ఇరాన్ తోటి, ఇజ్రాయెల్ తోటి, అమెరికా ఎప్పుడు సఖ్యతగానే ఉంది పాకిస్తాన్కి అనేది అందరికీ తెలిసిందే. సో మొత్తం అందరినీ తన వైపు తిప్పుకుని మేమేమీ ఉగ్రవాద దేశం కాదు అనిపించుకుంటూ భవిష్యత్తులో వాళ్ళ వాయిస్ని ఇంకా బలంగా రైజ్ చేయడానికి, అలాగే ఆర్థికంగా సహాయం పొందడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా మాత్రమే దీన్ని భావించాలి తప్ప పాకిస్తాన్ది గొప్పతనం అని 100% ఆపాదించడానికి లేదు. ఇది కరెక్ట్ నెరేటివ్. ఇక సెకండ్, ఇరాన్ చేసిన పనికి ప్రపంచం ఎందుకు షాక్ అవుతుంది అంటే, ఈ దౌత్యపరంగా ఏదైనా మీటింగ్స్ ఉన్నాయి, రెండు దేశాలు యుద్ధం జరుగుతున్నటువంటి దేశాల మధ్యన అధ్యక్షులు, సైన్యాధ్యక్షులు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, దౌత్యాధికారులు మీటింగ్ పెట్టుకుంటున్నారు అన్నప్పుడు ఇన్ జనరల్గా వెళ్ళి కూర్చొని అటు ఇటు మాట్లాడుకోవడం ఇదే ఉంటుంది. కానీ ఇరాన్ చేసినటువంటి పని, అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో స్కూల్ బస్సు మీద కానీ, స్కూల్ మీద కానీ వాళ్ళు లాంచర్లు లాంచ్ చేసినప్పుడు చనిపోయినటువంటి విద్యార్థుల బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రక్తపు మరకలతోటి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ లాగా ఆ బ్యాగులను కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అంటే వాళ్ళు ఏం చేశారో చూడండి. మేము ఉగ్రవాదుల మీద చేస్తున్నటువంటి దాడిని వాళ్ళు తప్పుగా అనుకొని మా దేశం పవర్ కోసమో లేదంటే పవర్ సప్లై జనరేషన్ వీటి కోసమో మేము యురేనియం మేము చేసుకుంటూ ఉంటే, శాంతిపరంగానే చేసుకుంటూ ఉంటే మేమేదో అణుబాంబులు తయారు చేస్తున్నాము, ప్రపంచ నాశనానికి పాటుపడుతున్నాం అంటూ మా మీద ఒక తప్పుడు నెరేటివ్ని ప్రపంచం మొత్తం మీద కూడా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి బదులుగా వాళ్ళు చేసింది మమ్మల్ని మొత్తానికి అంతమొందించాలి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మొన్నన్నాడు, సివిలైజేషన్ మీద ఇక యుద్ధం మొదలవుతుంది అని. ఆల్రెడీ వాళ్ళు మొదలు పెట్టారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా ఇదిగో వాళ్ళ భవిష్యత్తును చిదిమేశారు అని చెప్పి ఆ రక్తం ఉడుతున్నటువంటి బ్యాగులని వాళ్ళ రిప్రజెంటేటివ్ తోటి తీసుకెళ్లారు. ప్రపంచం దానికి షాక్ అవుతుంది. ఎస్, ఇది కరెక్ట్ నెరేటివ్. వాళ్ళు చేసింది 100% రైట్. అదే చూపించాలి. అమెరికా ఏం చేసింది, ఇజ్రాయెల్ ఏం చేసింది అనేది స్పష్టంగా ప్రపంచానికి తెలియాలి అంటే ఇదే కరెక్ట్ అని చెప్పి అనూహ్యంగా ఇరాన్కి మద్దతు పెరుగుతోంది. స్టార్ట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆపేయడం కానీ, లేదంటే దానివల్ల ప్రపంచం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది అని కానీ, డైలీ కార్యక్రమాలు ఇవన్నీ ఆగిపోతాయని కానీ, ఇన్నాళ్ళు వాళ్ళ మీద నెగిటివిటీ ఏదైనా ఉంటే డెఫినెట్గా దీంతో అది కూడా పోతుంది.
వాళ్ళు ఆపడంలో తప్పేమీ లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరు మద్దతుగా శాంతితో ఉన్నారో, యుద్ధం చేస్తున్నారు ఇంకోటని పక్కన పెడితే వ్యాపారపరంగా స్నేహాస్తం ఇస్తున్నారో వాళ్ళందరి నౌకలు కూడా హర్మూజ్ నుంచి బయటికి పంపించారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సీ మైన్స్ ఏవైతే ఇన్స్టాల్ చేసి పెట్టారో దాన్ని తప్పించుకుని వెళ్ళడానికి మ్యాప్ కూడా వాళ్ళే ఇచ్చారు. కానీ ఎవరైతే యుద్ధానికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు అని మాత్రం స్పష్టంగా చెప్పారు. సో అక్కడ కూడా పెద్ద ఇబ్బందిగా లేదు. కేవలం అది ఇజ్రాయెల్కి అమెరికాకి మాత్రమే వార్నింగ్. అలాగే అమెరికా ఆధిపత్య ధోరణి. మొత్తం 193 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 193 దేశాలకి కలిపి 700 బేస్లు 700 బేస్లు అమెరికా వాడు ఎస్టాబ్లిష్ చేశాడు సైన్యంతో. అన్ని దేశాల్లో కూడా, కొన్ని దేశాల్లో మాత్రం ఇవ్వలేదు. కానీ 700 బేస్లు పెట్టుకొని ప్రపంచాన్ని శాసిద్దాం అనుకున్నాడు. అంటే యుద్ధం ఎక్కడ మొదలైనా ఏం చేసినా అందులో అమెరికా ఉండాల్సిందే అనేటువంటి ఒక నియంతృత్వ పోకడ. వాళ్ళని ఎలాగైనా సరే ఎదిరించాలి, వాళ్ళ బండారం ఏంటనేది బట్టబయలు చేయాలి అని ఈరోజు వాళ్ళు చేసినటువంటి పనికి నిజంగానే ప్రపంచం షాక్ అవుతుంది. అంటే ఇరాన్ ఇలా కూడా దౌత్యపరంగా స్పందిస్తుందా, దాంట్లో కూడా ఇంత స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తారా అనేటువంటి ఒక నెరేటివ్కి నిజంగానే అబ్బురపడుతుంది. అమెరికా ఆధిపత్యం ఇవాళతోటి ఇక ముగిసింది అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. ఎస్, ప్రపంచం కూడా అమెరికా ఆధిపత్యం అంటే చాలా యావగించుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ మీద వాడిదేంటి పెత్తనం అని చెప్పి. పైగా మన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోని ఎప్పుడైతే తీసుకొచ్చేసాడో కిడ్నాప్ చేసి, ఇప్పుడు వెనిజులాలోకి వెళ్ళి పోటీ చేస్తాడట. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దింపేస్తే ఒకవేళ వెనిజులా వెళ్ళి అక్కడ పోటీ చేస్తాడట. అంటే ఎక్కడున్నా కానీ నా నియంత్రణతో పోకడం నేను మానను. అది ఇరాన్ మీద యుద్ధం అయినా సరే, ఇంకొకళ్ళ మీద అయినా సరే, అందరి మీద పన్నులు వేస్తూనే ఉంటాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని అమెరికాని కూడా అతలాకుతలం చేసేస్తున్నాడు నిర్ణయాలతోటి. సో ఆ ఆధిపత్యాన్ని మేము ధిక్కరిస్తున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని ఇరాన్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చు, లేదంటే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనుకోవచ్చు. మొత్తానికి ఒక గట్టి సందేశాన్ని అయితే పంపించారు. సో ప్రపంచానికి కూడా ఇరాన్ చెప్పింది ఒకటే, మేము శాంతి సందేశాన్ని పంపిస్తున్నామనో ఇంకోట మేము చెప్పట్లేదు. మేము చాలామందితోటి, అందరితోటి ఆల్మోస్ట్ వ్యాపార సంబంధాలు కలిగే ఉన్నాం. మేము ఎవరితోటి సంస్కృతి పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఎవరి మీద దాడులు చేయడం లేదు. మాతో ఎంత సఖ్యతగా ఉంటే మేము మీతోటి అంత సఖ్యతగా ఉంటాం. ఇదే మాట వాళ్ళు చెప్తున్నారు. కావాలని ఇంకో దేశంకి సంబంధించి వాళ్ళ సార్వభౌమత్వాన్ని కొల్లగొట్టాలనో వాళ్ళని అస్థిరపరచాలనో మాకు ఎటువంటి ఆలోచనలు లేవు అనేదే ఇరాన్ చెప్తున్నటువంటిది. చూద్దాం మరి దౌత్యపరంగా పాకిస్తాన్కి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది. అలాగే ఇరాన్ ఇప్పటికి చేసింది కాకుండా ముందు ఇంకేం చేయబోతోంది అనేది కాలం నిర్ణయించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.